అందరికీ నమస్కారం. మళ్ళీ మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటుంది. మనం అలా సమయం గడిపేస్తూనే ఉంటాము. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మనము ఏ విషయాల్లో మార్చుకోవాలి, ఎలాంటి విషయాల్లో ఎదుగుదల రావాలి అని మనం చాలా గొప్ప గొప్ప ఆలోచనలే చేస్తాం. కానీ చివరికి చూస్తే మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా మళ్ళీ అక్కడనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. మనం ఎదగాలి అనంటే మార్పు అనేది మనలో రావాలి. మనలోని చెడు గుణాలు అవి ఏవైనా కానీ వాటిలో మార్పు రావాలి. కానీ మనం ఎంతసేపు ఎదుటివాళ్ళు మనకి అనుకూలంగా మారాలి అని ఆలోచించినంత కాలము మనలో పెద్దగా మన జీవితంలో కానీ మన మానసిక ఎదుగుదలలో కానీ పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చు. మనము చాలా విషయాలు మానసికంగా కుటుంబాలలో ఒత్తిడి కావచ్చు, మానసికంగా వచ్చే మనకి మానసిక పరిస్థితులు కావచ్చు, చాలా విషయాలు కుటుంబంలో మన కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే ఆ మానవ సంబంధాల్లోనే మనకి సమాధానం అనేది ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళనే మనము ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాము. నువ్వు ఈ పని చేస్తేనే నీకు ఇది అనుకూలంగా ఉంటుందని, లేదా నా మాట వినకపోతే ఏమీ జరగదని, ఇలా మనము మన పిల్లలతో కావచ్చు లేదా మన కుటుంబ సభ్యులతో చాలా విషయాల్లో మనము ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాము. కుటుంబం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడము. కుటుంబంలో అందరికీ అన్ని విషయాల్లో చేయగలిగే సామర్థ్యత ఉండకపోవచ్చు. కొన్ని విషయాలు కుటుంబంలో ఒక సభ్యుడు చేయగలిగితే కొంతమంది బయట విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది ఇంటి విషయాల్లో ఇంటిని చక్కగా సరిదిద్దుకోవడంలో, అన్ని ఇంటి విషయాల్లో అమర్చడంలో వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది. అలా కుటుంబం అనేది మనం ఒక 4-5 సభ్యులు ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం ఆధారపడి చేసినప్పుడే ఆ అనుబంధాల్లో ప్రేమ అనేది కానీ లేదా ఆప్యాయత అనేది కానీ ఉంటుంది. ఎంతసేపు మనము ఎదుటి వాళ్ళకి మన గొప్ప విషయాలు కావచ్చు, లేదు మనం ఎంత గొప్పగా జీవిస్తున్నామో, ఇప్పుడు చూస్తే సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబుల్లో కానివ్వండి, మనం ఎంత గొప్పగా జీవిస్తున్నామో అని చెప్పడానికి ఉన్న ఆరాటం మన కుటుంబ సభ్యులతో మనము ఎంత సహకరిస్తున్నామో, ఒకళ్ళకొకళ్ళు ఎంతగా మనము నిర్మలంగా మనము మన ప్రేమని కానివ్వండి లేదా మన కోపాన్ని కానివ్వండి ఓపెన్గా మనము మాట్లాడుకోవడం ద్వారా ఎన్నో విషయాల్ని, ఎన్నో సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. కానీ మనం ఎంతసేపు బయట వాళ్ళు ఏమనుకుంటారనో లేదో వాళ్ళకి మనం తక్కువ కాకూడదనే ఆలోచిస్తాం. కానీ మన కుటుంబము అనేది పటిష్టంగా ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేసిన రోజు ఎటువంటి మానసిక జబ్బులకి కానీ ఎటువంటి మానసిక లోపాలకి కానీ మనము అది అలాంటి పరిస్థితులు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం మీ అందరిలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేలాగా కుటుంబం అనే ఒక అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా ఒకళ్ళ మనసులో ఒకళ్ళు అర్థం చేసుకొని కోపతాపాలైనా, మంచి విషయాలైనా, కష్టమైన విషయాలైనా మాట్లాడుకొని సమస్యలకి పరిష్కారాన్ని తెచ్చుకోవాలి అని ఈ యొక్క కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో
రంగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.